మీకు ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్తా. 1950లో కెవిన్ అనే 20 ఏళ్ల అబ్బాయికి టైఫాన్ అనే ఒక పాము తన ఎడమ చేతి పైన కరుస్తుంది. అయితే కరిచిన ఆ పాముని అక్కడే వదిలేయకుండా తన కుడి చేత్తో ఆ పాముని పట్టుకొని ఒక బ్యాగులో వేసుకొని వెళ్ళిపోతాడు. అయితే ఆ రోజు వరకు ఒక పాముకి విరుగుడు అనేది లేదు. ఆ విషయం ఆ అబ్బాయికి తెలుసు. అయితే ఎలాగైనా సరే ఆ పాముకి యాంటీ వీనం కనుక్కొనాలి అని చెప్పి ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ అనే ప్రాంతానికి వెళ్తాడు. అయితే ఆ పాముని పట్టుకోవడం ప్రపంచంలోనే అదే మొదటిసారి. ఎలాగైనా సరే ఈ ఛాన్స్ మిస్ అవ్వద్దు అని చెప్పి ఆ పాముని పట్టుకొని చాలా దూరం పరిగెత్తాడు. నా ప్రాణాలు పోయేసరికి ఈ పాముని ఎలాగైనా సరే సైంటిస్ట్ కి అప్పచెప్పాలి అనుకున్నాడు. మధ్యలో ఓ ట్రక్ అడ్డొచ్చింది, ట్రక్ లో ఎక్కేశాడు. అయితే ఆ ట్రక్ ఓనర్ ఏమని చెప్పాడంటే, నువ్వు ఈ పాముని హాస్పిటల్ కి తీసుకెళ్లొద్దు, డైరెక్ట్ గా రీసెర్చ్ ల్యాబ్ కి తీసుకెళ్లిపో అని చెప్పాడట. చివరికి ఆ పాముని ల్యాబ్ కి చేర్చారు. ఆయన హాస్పిటల్ కి వెళ్ళిపోయాడు. అక్కడి డాక్టర్స్ కెవిన్ కి టైగర్ స్నాక్ యాంటీ వినం ఇచ్చి కాపాడడానికి ట్రై చేశారు. కానీ యాంటీ వినం అనేది ఆయనకి పనిచేయలేదు. ఆ రోజు రాత్రి ఎల్లో వామిట్ చేశారు. తలనొప్పిగా అనిపించింది. మజిల్స్ అన్ని చాలా వీక్ అయిపోయాయి. ఆయన యొక్క నాలుక గట్టిగా రాయిలా అయిపోయి కాన్స్టాంట్ గా కదలకుండా అయిపోయింది. మరునాడు ఆయన చనిపోయాడు. ఆ రోజు ఆయన చేసిన త్యాగం వల్ల ఈ రోజు వరకు కూడా టైఫాన్ అనే పాము కాటుకి ఎవరు కూడా ప్రాణాలు విడవలేదు.